భారత్ పాకిస్తాన్ల మధ్య నిబురుగప్పిన నిప్పులా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమైతే భారత్ ఎలా జవాబు ఇవ్వబోతోంది, ఎటువంటి సంసిద్ధతతో ఉంది అనే విషయాల్ని మా ఢిల్లీ రిపోర్టర్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకున్న ఉద్రిక్తతల పరంగా కానీ పాకిస్తాన్కి గట్టి జవాబు ఇచ్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమై ఉంది. పాకిస్తాన్ ప్రతిస్పందన మటుకు ఇంకా పూర్తి స్థాయిలో చూసేది ఉంది. ఏంటి ఢిల్లీలో అప్డేట్స్? ఇన్నాళ్ళు కూడా భారతదేశంలో ప్రవేశించినటువంటి ఉగ్రవాదులను తుదముట్టించేందుకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద గుడారాలు స్థావరాలపై మెరుపు దాడులు చేయటం అన్నది ఊహించని పరిణామం. ఈ నేపథ్యంలో తీవ్రవాదులంతా కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోయారన్న వార్తలు భారత నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి భారత సైన్యము మరింత కట్టుదిట్ట చర్యలు తీసుకునేందుకు ఉద్యమించాయి. అదేవిధంగా భూభాగం ద్వారా ఇలాంటి తీవ్రవాదులు కూడా భారత భూభాగంలోకి చొరబడేందుకు అవకాశం లేదు కాబట్టి సముద్ర జలాల ద్వారా వచ్చేందుకు అవకాశాలున్నాయన్న అనుమానంతో, అదేవిధంగా ఆ మేరకు అవకాశాలున్నాయన్న అభిప్రాయంతో భారత సైన్యం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రధానంగా గుజరాత్ కు పాకిస్తాన్ కు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఒక క్రీక్ లాంటి ప్రదేశం ఉంది. అక్కడ చాలా ఇరుకైనటువంటి లోయగా ఉండే సముద్ర జలాలు అక్కడ ఉంటాయి. పెద్ద పెద్ద ఓడలు అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం లేదు. ఆ క్రీక్ నుంచి బాగా లోతుగా ఉన్నటువంటి లోయలుగా ఉండే ఆ కొండల మధ్య నుంచి పాకిస్తాన్ నుంచి చిన్న చిన్న బోట్ల ద్వారా, చిన్న చిన్న మరపడవల ద్వారా భారత భూభాగంలో అదే వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయన్న అనుమానం రావడంతో అక్కడ గస్తీని తీవ్రతరం చేశారు. భారత భూభాగం నుంచి సముద్ర జలాల్లో 180 మైళ్ల వరకు కూడా, ఈ మైళ్ల తర్వాత ఈ అంతర్జాతీయ మెరైన్ టైమ్ సరిహద్దు రేఖ ఉంటుంది. అక్కడ ప్రతిసారి కూడా మామూలు రోజుల్లో కూడా ఒక గస్తీ నౌక, సాయుధ దళాలతో కూడిన ఒక గస్తీ నౌక ఉంటుంది. అయితే ఈసారి దాన్ని మరింత ఒక 6 నౌకలను, అది కూడా భారీ స్థాయిలో మందు సామగ్రితోనూ, పెద్ద పెద్ద అక్కడ ఉన్నటువంటి అన్ని ఆయుధ సామగ్రితో అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని సమకూర్చుకొని అక్కడ నౌకలు గస్తీని తీవ్రతరం చేశాయి. అదేవిధంగా రాడార్లను కూడా మరింత పెద్ద స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అంచెలంచెలుగా 180 మైళ్ల దూరంలో ఉన్నటువంటి ఈ సముద్ర జలాల్లో అంచెలంచెలుగా కూడా అక్కడక్కడ మరో నౌకలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం భారత సైన్య అధికార ప్రతినిధి ద్వారా సమాచారం అందుతుంది. అదే కాకుండా చాలా పొడవైనటువంటి ఈ తీవ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తీవ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు గాను పెద్ద స్థాయిలో చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న నౌకల్లో విమానాల ఏర్పాటును కూడా ఏర్పాటు చేసి అక్కడ విమానాల ద్వారా కూడా గస్తీని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంతర్గతంగా ఇప్పటికే రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికే తీవ్రవాదులు చొరబడి గనక ఉన్నట్లయితే దసరా, దీపావళి సందర్భాల్లో పెద్ద ఎత్తున నష్టం చేసేందుకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి అన్న సమాచారం కూడా నిఘా వర్గాల ద్వారా భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. దాంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడే కట్టుదిట్టం చేశారు. చొరబడిన వాళ్లను అరికట్టడంతో పాటు, వారిని కట్టడి చేయడంతో పాటు ఎవరిని కూడా భారతదేశంలోకి ఏ పరిస్థితుల్లోనూ కూడా అటు సముద్ర జలాల ద్వారా కానీ భూభాగం ద్వారా వచ్చే ప్రసక్తి లేదు. అక్కడ మరింత తీవ్రతరం చేశారు కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా తీవ్రం చేశారన్న సమాచారం ఉంటుంది. మొత్తానికి భారత ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. సంఘ పరివారు సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వ అధినేతలతో, ఎవరైతే ఈ కార్యక్రమాలు చూసినా వారందరితో కూడా అప్పుడప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పాకిస్తాన్ మరలా భారతదేశం వైపు చూడకుండా గట్టి సమాధానం ఇవ్వాలన్నదే సంఘ పరివారు కూడా ఉద్దేశంగా ఉంది. నిన్న చాలా పొద్దుపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలని మరొకసారి ప్రధానమంత్రి కూడా వివరించారు. మోహన్ భగవత్ రాష్ట్రపతి భేటీలో కూడా పూర్తి స్థాయిలో దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. భారతదేశం ఈ సమయంలో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మద్దతు, పొరుగు దేశాల మద్దతు, ఈ సందర్భంలో పాకిస్తాన్ గనక గట్టి జవాబు చెప్పకపోయినట్లయితే భారత్ యొక్క ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాది నేతలందరినీ కూడా సంఘ పరివారు కూడా ప్రభావితం చేసే కార్యక్రమంలో ఉంది. అదేవిధంగా రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలు కూడా
ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మోహన్ భగవత్ కలిసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడులు ఇతరత్ర ఎలాంటి ప్రమాదాలు రాకుండా భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్న అంశం వెల్లడవుతుంది. ఇక ఢిల్లీలో లుటెన్స్ బంగ్లా జోన్ లో పూర్తి స్థాయిలో కూడా పహరా మరింత తీవ్రతరం చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్.